శాసనసభ ఎన్నికలకు ముందు నాయకుల మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సాధ్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవిత పెడచెవిన పెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య తలెత్తిన విభేదాల పట్ల మౌనంగా ఉండడం కవిత రాజకీయ ప్రస్థానానికి కూడా అడ్డుకట్ట వేసినట్లయింది. పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి నష్టం జరిగిన తర్వాత కారణాలను ఇతరులపైకి నెట్టడం భావ్యం కాదని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బోధన్ ప్రాంత నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ కంటే కవితతోనే ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. వారి సూచనలను సైతం ఆమె స్వీకరించలేకపోయారు. దీనితో ఉద్యమ సమయంలో ఉన్న జేఏసీ నేత గోపాల్ రెడ్డితో పాటు పలువురు పార్టీని వీడి వెళ్లారు. ఆమెకు అత్యంత సన్నిహితులుగా ఉన్న జెడ్పీటీసీ దంపతులు, పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగే బోధన్ మండల పరిషత్ దంపతుల సూచనలపైన స్పందన కరువైనట్లు తెలుస్తుంది. జిల్లాలో అభ్యర్థుల ఓటమి ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుంది. ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, స్థానిక ప్రజాప్రతినిధులను తన కనుసన్నల్లో ఉంచిన ఎమ్మెల్సీ ప్రస్తుత పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మద్యం, డబ్బు విపరీతంగా ఓటర్లకు పంపిణీ చేసినప్పటికీ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాలేకపోయింది. జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతల సలహాలను ఎమ్మెల్సీ కవిత పట్టించుకోకపోవడం వల్లే పార్టీకి నష్టం వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ దంపతులకు మాజీ ఎమ్మెల్యే షకీల్కు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంలో కవిత ఏమాత్రం పట్టించుకోలేదు. షకీల్ తమను వేధిస్తున్నారని, పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడని విన్నవించినా ఆమె స్పందన కరువైంది. మున్సిపల్ చైర్మన్పై కేసు నమోదు చేయించడంపై కూడా ఆమె స్పందన కరువైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇబ్బందిని పరిష్కరించలేని విధంగా ఉన్న కవిత వ్యవహార శైలి పార్టీకి నష్టాన్ని చేకూర్చింది. వీరి మధ్య ఉన్న వివాదాలకు ముగింపు పలకాలని పలువురు పార్టీ నేతలు ఆమెకు చూపించిన ఆమె ఇద్దరి మధ్య రాజీకి కృషి చేయలేదని తెలుస్తుంది. ఫలితంగా టీఆర్ఎస్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మున్సిపల్ చైర్మన్ దంపతులు పద్మావతి శరత్ రెడ్డిలు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎం నేతలపై కేసులు నమోదు చేయడంపై ఆమె స్పందన కరువైంది. ఫలితంగా కొందరు ఎంఐఎం నాయకులు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కృషి చేశారు. స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఆ ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం కృషి చేయకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గ్రామాల అభివృద్ధికి 10 లక్షల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ఖర్చు చేశామని, వాటిని చెల్లించాలని సర్పంచ్లు వేడుకున్నా ఆమె మనసు కరగలేదు. నిధుల విడుదలకు ఆమె ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సకాలంలో సమస్య పరిష్కరించకపోవడం, స్థానిక సంస్థల ప్రతినిధులు ఓట్లు వేయడంలో దూరంగా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కీలక ప్రచార అస్త్రంగా మారిన నిజాం చక్కెర కర్మాగార అంశం అధికారికంగానే పూర్తిగా మర్చిపోయారు. అధికారం రాగానే పూర్తిగా మర్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కర్మాగారాన్ని పూర్తిగా మూసివేయించారు. కర్మాగారం పైన ఎస్ఎస్ఎఫ్ మిగులు భూములపైన ఆమె కన్ను పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే చేసిన భూముల కబ్జాల బాటలోనే ఆమె కూడా నడుస్తుందని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే అక్కచాటు తమ్ముళ్లమంటూ జాగృతి కార్యకర్తల పెత్తనం బీఆర్ఎస్ పార్టీలోని ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. ఆమె జిల్లాకు వచ్చిన సందర్భంలో పుష్పగుచ్చాలు అందజేసి వాటిని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం ద్వారా తమకు అక్క తాము చెప్పినట్లే వింటుందంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇసుక, పీడీఎఫ్ బియ్యం అక్రమ రవాణాలో జాగృతి నాయకుల పెత్తందారితనం విమర్శలకు దారితీస్తుంది. ఎన్నికలలో బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ముందు నుంచి ఉన్న సమస్యలు సరిదిద్దకపోవడం కూడా అభ్యర్థి ఓటమికి కారణమైంది.